అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి డిసెంబర్ 5, 6, 7, 8 తేదీల్లో వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీ హృదయంలో సహజ సిద్ధంగా ఉండే ఆ అగ్నిశక్తి, మీలోని ఆ ధైర్యం, మీ మాటల్లో ఉండే ఆ సింహ గర్జన ఈ 4 రోజులు మరింత బలంగా ప్రపంచానికి వినిపించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలు మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. 4 రోజులు. ఈ రోజుల్లో గ్రహస్థితులు మీకు చెబుతున్న సందేశం ఒక్కటే. నీ శక్తి నీకు తోడవుతుంది. కానీ నీ నిర్ణయమే నిన్ను శిఖరాలకు తీసుకెళ్తుంది. సింహరాశిలో జన్మించిన వారు సాధారణ వ్యక్తులు అయితే కాదు. వీరి మనస్తత్వం చాలా ప్రత్యేకమైనది. నాయకత్వం మీ రక్తంలో ఉంటుంది. మీరు ఎవరిపైన ఆధారపడేవారు కాదు. ఏ పరిస్థితిలోనైనా నేను నిలబడతాను, నేను నడిపిస్తాను అని చెప్పేవారే మీరు. ఈ 4 రోజుల్లో ఆ నాయకత్వ లక్షణం మరింతగా పెరుగుతుంది. మీ మైండ్ చాలా క్లియర్‌గా పనిచేస్తుంది. మీరు ఏం కోరుకుంటున్నారు, ఎవరిని నమ్మాలి, ఏ దిశలో అడుగు పెట్టాలి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చాలా బలమైనవి, చాలా దూరం వరకు ప్రభావం చూపేవి. ఇప్పుడు ఈ రోజుల్లో మీ అదృష్టం ఎలా ఉంటుందో, ఎలాంటి ఫలితాలు మీకోసం ఎదురు చూస్తుందో చెప్పుకుంటూ వెళ్తే ఈ 4 రోజులు మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక వెలుగు మీ వైపు వస్తుంది. అదృష్టం నేరుగా మీ వైపు చూడబోతుంది. అది డబ్బు రూపంలోనైనా రావచ్చు, ఉద్యోగం అవకాశం రూపంలోనైనా రావచ్చు. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక సమాచారం రూపంలోనైనా రావచ్చు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ 4 రోజుల్లో ప్రయత్నించిన పనులు అదృష్టం చేతి తీగ పట్టినట్లు సవ్యంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంత ప్రయత్నించారో దేవుడు అంతకంటే ఎక్కువగా తిరిగి ఇస్తాడు ఈ రోజుల్లో. ఈ 4 రోజుల్లో మీ మనసు ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసం మీలో గట్టిగా పెరుగుతుంది. నేను చెయ్యగలను, నాకు భయం లేదు అన్న ధైర్యం వస్తుంది. అనవసరమైన భయాలు, సందేహాలు మీ నుంచి దూరమవుతాయి. మీలో సహజంగా ఉన్న ఆ ఉత్సాహం, ఆ ధైర్యం, ఆ గర్జన మళ్ళీ మేల్కొంటుంది. కుటుంబంలో మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు అందరికీ మంచివని తెలుస్తాయి. మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. కొంతమంది సింహరాశి వారికి ఈ రోజుల్లో ఒక విధమైన అంతర్భావ శక్తి పెరుగుతుంది. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు మంచివారు, ఎవరు మీకు సవాళ్లు సృష్టించేవారు అన్నది మీరు అబద్ధం తట్టేలా తెలియకుండా తెలుస్తుంది. మీ మనసు ఈ రోజుల్లో ఎంతో షార్పుగా పనిచేస్తుంది. సింహరాశి వారికి ఈ 4 రోజులు కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా మీ నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, క్రియేటివిటీ మరియు ఆత్మవిశ్వాసం ప్రకాశిస్తాయి. సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో వారి మనస్తత్వం, వివరణ, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లీడర్షిప్ ఎక్కువగా ఉండేది. ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా ధైర్యంగా, ఉత్సాహంగా చేస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మరియు వారిని ప్రభావితం చేస్తుంది. మీరు చురుగ్గా, ఉల్లాసంగా మరియు ఇతరులను నడిపించడానికి సిద్ధంగా ఉంటారు. పనిచేసే చోట లేదా ఇంట్లో మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. కళలు, వినోదం లేదా మీకు ఇష్టమైన హాబీలు సంబంధించిన విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సృజనాత్మక ఆలోచనలు కొత్త మార్గాలను సూచించవచ్చు. మానసిక స్థితి మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారికి 7 మరియు 8 తేదీల్లో కొన్ని చిన్నపాటి భావోద్వేగ అస్థిరతలు లేదా అనవసరమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు రాకపోతే కొద్దిగా చిరాకు పడవచ్చు. కోపం లేదా అహంకారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇతరుల అభిప్రాయాలను వినటానికి ప్రయత్నించండి, లేదంటే చిన్నపాటి వివాదాలు రావచ్చు. సింహరాశి వారు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఎదుట ఒక తలుపు మూసుకుపోతే వెంటనే ఇంకొక తలుపు మీ కోసం తెరుచుకుంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తి కావటంతో ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని మీ చుట్టూ ఉన్న వాళ్లలో విశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి పేరు, మంచి మాట, మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, ఆర్థిక లాభాలు రావచ్చు. విద్యార్థులకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ భాగస్వామిపై గౌరవం, నమ్మకం పెట్టుకుంటారు. ఈ 4 రోజుల్లో మీరు మీ సత్తాను ప్రపంచానికి చాటే అవకాశం వస్తుంది.
ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, అదృష్టం మీకు ఎలా వస్తుంది? అది మీ ధైర్యం ద్వారా వస్తుంది. మీ మాటల్లో సింహగర్జన ఉండటం వలన మీకు ముందు ఉన్న అడ్డంకులు స్వయంగా దూరమవుతాయి. మీరు మంచిదే చేస్తే మంచి ఫలితమే మీకు చేరుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి మాట, ప్రతి మంచి ఆలోచన మీ జీవితానికి శుభాన్ని చేరుస్తుంది. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా తీసుకోండి. ఎందుకంటే గ్రహాలు ఈ రోజుల్లో మీకు చెప్తున్న ఒకే మాట, నీ వెనక శుభం నిలబడి ఉంది. ముందుకు నడువు. ఇప్పుడు మీకు ఈ 4 రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. సింహరాశి వారు కోపం తక్కువగా చూపాలి. మీ మాటల్లో ఉన్న కఠినతత్వాన్ని తగ్గించాలి. మీరు నిజం మాట్లాడతారు, కానీ కొంచెం మృదువుగా చెప్పండి. ఆఫీస్లో లేదా ఇంట్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉండండి. మీ శక్తి మీ వ్యతిరేకతను మంచి చేయకుండా చూసుకోండి. మీ శక్తిని మంచి దిశలో వాడితే మీరు శిఖరాలను చేరే రోజులు ఇవి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పరిహారాలు. ఈ 4 రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు చేస్తే అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. సింహరాశి వారు ప్రతి ఉదయం సూర్యుని దర్శించండి. సూర్యోదయం సమయానికి 1 నిమిషం అయినా ఫేసింగ్ ఈస్ట్గా నిలబడి ఓం హ్రీం సూర్యో నమః అని 11 సార్లు జపించండి. మీరు సింహరాశి వారు కాబట్టి సూర్యుడు మీ అధిపతి, మీకు ఉజ్వల శక్తిని ఇస్తాడు. అలాగే ఆకలితో ఉన్న పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టండి. ఈ చిన్న పుణ్యం ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని 10 రెట్లు పెంచుతుంది. శనివారం రోజున ఒక చిన్న నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇది మీ అడ్డంకులను తొలగిస్తుంది. మీ తల్లిని లేదా ఇంట్లో పెద్దవారిని ఆశీర్వదించమని అడగండి. పెద్దవారి ఆశీర్వాదం ఈ రోజుల్లో అత్యంత శుభకరం. వీలైతే ఒక చిన్న పసుపు పువ్వు దేవాలయంలో సమర్పించండి. ఇది మీ రాశికి ఎంతో శ్రేయస్సునిస్తుంది. సింహరాశి వారికి ఈ 4 రోజులు బలమైన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు సృజనాత్మక ఉత్సాహంతో కూడిన సమయమని చెప్పుకోవచ్చు. మీరు మీ పనులను ఉల్లాసంగా, ధైర్యంగా పూర్తి చేస్తారు మరియు మీ వ్యక్తిత్వం ఇతరులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం, మీ అధిక ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం వల్ల కొన్నిసార్లు అహంకారంగా అనిపించవచ్చు లేదా భావోద్వేగపరమైన అస్థిరతలు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి మరియు ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడానికి ప్రయత్నించండి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ సమయాన్ని మీరు మీ సృజనాత్మకతను మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి గొప్ప ఉత్సాహంతో ఉపయోగించుకుంటారు. కొద్దిపాటి భావోద్వేగ నియంత్రణతో ఈ రోజులు మీకు చాలా ఫలవంతంగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉంటుందంటే, నిండైన శ్వాస తీసుకొని నా జీవితం ముందు మరింత మంచి దిశలో సాగుతుంది అని మీరు అనుకునేలా ఈ రోజులు ముగిస్తాయి. మీలో ధైర్యం పెరుగుతుంది, మీపై నమ్మకం పెరుగుతుంది, మీ సాధన పెరుగుతుంది, మీ శ్రమకు ఫలితం దగ్గరవుతుంది. మీ మార్గంలో నిలబడ్డ అడ్డంకులు తొలగిపోతాయి. చిన్న చిన్న ఆలోచనలు పెద్ద పెద్ద ఫలితాలుగా మారుతాయి. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన శుభ రోజులు. మీకు శుభం మీ అడుగులను అనుసరిస్తూ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది. సింహరాశి వారు ఈ 4 రోజులు మీకు ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకున్నారు కదా. సింహరాశి వారు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు శుభం, శాంతి, విజయాలు ఎల్లప్పుడూ దక్కాలని నా హృదయపూర్వక ఆశీస్సులు.